ఆర్సీ న్యూస్కి స్వాగతం. కోనాపూర్ అభివృద్ధి దేవేందర్ రెడ్డి హయాంలోనే జరిగిందని మాజీ వైస్ చైర్మన్ హరికృష్ణ అన్నారు. మెదక్ జిల్లాలోని కోనాపూర్ గ్రామ అభివృద్ధి పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమైందని, ఆయనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు రాజకీయ కక్షతో కూడినవేనని పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ హరికృష్ణ అన్నారు. దేవేందర్ రెడ్డి హయాంలో గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, డంపింగ్ యార్డ్, నర్సరీ, శ్మశాన వాటిక వంటి అభివృద్ధి పనులతో పాటు పిఎస్సిఎస్కు గోదాం, షాపులు, పెట్రోల్ బంక్ వంటి శాశ్వత ఆస్తులు ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలమైనా విచారణ పూర్తి కాకపోవడంపై ప్రశ్నించారు. దళిత రెడ్డి వివాదాన్ని కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ భూముల అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. 2 విచారణ నివేదికల్లో తేడాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ ఉప సర్పంచ్ దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. అవుతుంది. మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మరి ఈ సొసైటీ జీతాలు ఎట్లా వెళ్తున్నాయి? వాళ్ళు కట్టించిన దాని మీదనే ఇన్కమ్తోనే మీరు జీతాలు తీసుకుంటారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ విధంగా ఆరోపణ చేయడం కాదు, చట్టబద్ధ విరుద్ధమే. కాకపోతే ఏదన్నా కావాలంటే కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలని వీళ్ళ మీద బురదలుడు వాళ్ళ మీద బురదలుడు అయితే కరెక్ట్ కాదు. కాకపోతే మీ యొక్క మీ ప్రభుత్వం వచ్చి కూడా 3 ఏళ్ళు అవుతుంది. మరి మీరేం చేసారు మాకు చూపించారు, అప్పుడు మేము కూడా మాట్లాడతాం అని నేను వినవిస్తాను. గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. పంపు బంద్ అయ్యి కూడా 3 ఏళ్ళు అయిపోతుంది. మరి పంపు ఇదివరకు చాలగలదు ఎందుకు? మరి మీరే కదా, మీ ప్రభుత్వం ఏముంది కదా, మరి ఏమవుతుంది? మరి అభివృద్ధి అంటుంది. అభివృద్ధి ఒకసారి మాకు ఇదివరకు సొసైటీ బాడీ మీటింగ్ అనేది కూడా కాలేదు. మరి సో అదెందుకు అవుతలేదు? మరి మీరే చైర్మన్, మీరే అందరూ మీరే ఉన్నారు కదా, మరి అదెందుకు ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేరు? మరి మీ యొక్క జీతాలు ఎట్లా వెళ్తున్నాయి? ఇవి కూడా ఒకసారి అన్ని ఆలోచించుకొని ఆరోపణలు చేయాలని వినపించుకుంటాను. నేను గిరిజన బిడ్డని. గతంలో 2005లో దళితులకు భూమి ఇచ్చారు సార్. మా దగ్గర మొత్తం 20 మంది కుటుంబాలకి ఇచ్చారు. దళితులకు ఏం చేయలేరని అన్నారు కదా. ఆ దళితులకు మనిషికి 1 ఎకరా ఇస్తే ఆ గుట్టల్లో, కొయ్యల గుట్టల్లో ఒక్కొక్కరికేమో పక్కకి ఇచ్చేసి అదే దళితుల గురించి మాకు అన్యాయం చేసిండు దేవేందర్ రెడ్డి అని మాట్లాడిన క్యాండిడేటే 2.5 ఎకరాలు కబ్జా చేసుకుని దాన్ని ఫినిషింగ్ చేసుకుంటు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే మిగతా 19 మందికి అది వర్తించదా? అంటే నీకో న్యాయము, ఇంకోలకో న్యాయమా సార్? సార్ మేము గతంలో సార్ పోయిన సంవత్సరము యూరియా కోసము రోడ్డు మీద ధర్నా చేసినాం సార్. ధర్నా చేసినప్పుడల్లా దేవేందర్ రెడ్డి మీద రుద్దుతారు. ఉన్న రైతులందరూ పార్టీల అతీతంగా అందులో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు సార్. దాన్ని కూడా దేవేందర్ రెడ్డి మీద రుద్దుతారు. ప్రతిదీ ఏదైనా సరే దేవేందర్ రెడ్డి. వీళ్ళకు ఏంటంటే లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేటప్పుడు దేవేందర్ రెడ్డి జపం చేయకపోతే వీళ్ళకి నిద్రనే పట్టదు సార్. ఏదైనా ఉన్నా రాజకీయంగా ఎదుర్కోవాలి. మంచి ఉందా, చెడు ఉందా, ఏం చేసిరు అనేది తెలవాలి. ఇప్పటికైనా ఇక్కడ ముంగటున్న గోదాంకి 50,000 వస్తుంది. ఆ 50,000తోటే CEO, అటెండర్ వీళ్ళ జీతాలు. మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలియగానే CEO ఈరోజు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసిండు సార్. గత 2 నెలల నుంచి ఆఫీసే ఓపెన్ చేస్తలేరు ఇక్కడ. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఊర్లో ఇప్పటికైనా సరే, ఊర్లోకి ఇప్పుడు కూడా దోమలకు కానీ మందు లేదు. ఏడ చూసినా డ్రైనేజ్ సరిగా తీయట్లేదు. అవి ఇట్లా గడ్డి మందు కొట్టే ఇది లేదు సార్. గత ప్రభుత్వంలో వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు 15 రోజులకు ఒకసారి చేసేటోళ్ళు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఎక్కడ ఉన్నా అక్కడనే ఉంది సార్. లైటింగ్ కూడా వేస్తలేరు. బజార్ లైటింగ్ ఇప్పుడు మా తాండాలో లైటింగ్ కూడా లేదు సార్. చిన్న ముక్క చేసిందారు. ఆడ కల్వెట్లు కట్టిరు. ఎక్కడక్కడ పొక్కలు అట్లే ఉన్నాయి. రైతులు మా తాండా నుంచి పోయేటోళ్ళు బండ్ల మీద పోతే పడుతురు సార్. ఆడ దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. కానీ అనవసరంగా బట్ట కాల్చి ఇంకొని మీద చేస్తాడు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? లెక్క కనబడతలేదు, తెలుస్తలేదు. ఇంచుమించు CC రోడ్డు అంబేద్కర్ బొమ్మ నుంచి పెద్దలంబడి తండా వరకు, మళ్ళీ చిన్న తండా వరకు చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు పెట్టి CCలు ఇవ్వడం జరిగింది. బీసీ బంద్ ఒక 15 మందికి 20 మందికి బీసీ బంద్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాళ్ళకి కనబడతలేవా అని మీరు ఎందుకు నేరారోపణలు చేస్తుర్రు? మేమే తీవ్రంగా గ్రామంలో మొత్తం ముక్తాగంటతో ఖండిస్తున్నాం. అది తప్పనిసరి డెవలప్ చేసిండు ఆయన ఊరుకు. యూరియా సంచి తెచ్చింది లేదు, పాస్పేట్ సంచి తెచ్చింది లేదు. కేవలం పోవాలి, కుర్చీల మీద కూర్చోవాలి, ప్రెస్ మీట్ల ముంగట దేవేందర్ రెడ్డి తిన్నాడు, 1 కోటి తిన్నాడు, గోపాల్ రెడ్డి తిన్నాడు. ఇవే తప్ప మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫైట్ చేసి ప్రూవ్ చేయండి. ఒక లీగల్గా ఉండి. మీరు ఏదో ఇలా బజార్లో వచ్చి వస్తే లెక్క కాదు. ఈరోజు కూడా ఒక 100 మంది రైతులను ఒక పక్క కూర్చుని పెడదాం, ఇంకో 100 మంది రైతులను కూర్చుని పెడదాం.
ఇంతకుముందు దేవేందర్ రెడ్డి ఉన్న హయాంలో ఏ రకంగా డెవలప్మెంట్ ఉండే, ఏ రకంగా విలేజ్ల మనసంతులు కానీ దేనికైనా ఏ రకంగా ఉండే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలల్లో ఏం అభివృద్ధి జరిగింది, ఏ మనసంచున దొరుకుతుందా, పెస్టిసైడ్ దొరుకుతుందా, లోన్ రికవరీ అవుతుందా, కనీసం ఎవరైనా పెళ్లి అయితే వాళ్ళకు ఒక 5,000 రూపాయలు వస్తున్నాయా, ఏవి కూడా లేవు. కేవలం మొర్రాలే ఎక్కడికి నుంచి రాజకీయంగా అయినా బదనాం చేయాలి తప్ప ఇలా ఎలాంటి నిజం కూడా లేదు. నిజం ఉంటే లీగల్గా ఫైట్ చేయండి. ఆ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు 10 లక్షలు తిన్నారా, 50 లక్షలు తిన్నారా, కోటి తిన్నారా, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టడం సిద్ధంగా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ బయట అనవసరమైన మాటలు మాట్లాడద్దు దయచేసి. నిన్న ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వీళ్ళు దేవేందర్ రెడ్డి వచ్చి నుంచి కోనాపూర్ గ్రామంలో ఏం డెవలప్మెంట్ జరగలేదు 25 ఏళ్ళ నుంచి అన్నారు. ఈరోజు చెప్తున్నా, మేము ఉన్నటువంటి ఇంతకు దోమచంద్రకాల సర్పంచ్, మేము ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మా హయాంలోనే వైకుంఠధామం వచ్చింది, డంపింగ్ యార్డ్ చేసాం. దేవేందర్ రెడ్డి సారు 1,10,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద సీసీ రోడ్డు శాంక్షన్ చేసింది కోనాపూర్కు. అది ఇప్పుడు విబిజీ రామ్జీ చట్టం అయింది. ఒకసారి 50 లక్షలు, ఒకసారి 40 లక్షలు, ఒకసారి 20 లక్షలు, 50 లక్షలు వస్తాయి. తండాలు వేసినాము, ఊళ్ళు వేసినాము, ఐసీ కాలనీ బండ కిందికి వెళ్ళి కూడా రోడ్ వేసినాం. వీళ్ళకు కనీసం కనబడటం లేదా ఊళ్ళో ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అనవసరంగానన్నా ఈరోజు ఆయన బదనాం చేసి ఊరికి డెవలప్ కాకుండా ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పి అటువంటి కుట్ర బనడమే తప్ప ఇలా ఎలాంటి నిజం కూడా లేదు. 1 కోటి తినలేడు, 1,60,00,000 తినలేదు, అంత శుద్ధ అబద్ధం. మీరు ఎక్కడ కూడా ఈ పిచ్చి కూతలు కుయ్యకండి, దయచేసి మానుకోండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా కోర్టు ద్వారా లీగలైజింగ్ ఫైట్ చేయండి. వాళ్ళు ఎంత వెళ్తే అంత కట్టనికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి. మీ పేరు? నా పేరు దీపక్.